హాయ్ ఎవ్రీబడి. ఇది తిరుపతి దగ్గర ఉన్న తలకోన వాటర్ ఫాల్స్ అంటే జలపాతాలు. మన ఏపీలోనే హైయెస్ట్ జలపాతం 300 ఫీట్ పైనుంచి నీళ్లు పడుతుంది. ఈ తిరుపతి దగ్గర ఉన్న శేషాచల కొండల్లో ఉంది. ఆ చుట్టుపక్కల వాతావరణము, ఫారెస్ట్రీ, గ్రీనరీ చాలా. వీడియోలో తిరుపతి నుంచి ఎలా వెళ్ళాలి, దానికి బడ్జెట్ ఎంత, ట్రాన్స్పోర్ట్ ఏమిటి, ఫుడ్ ఫెసిలిటీస్ ఏమిటి, ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై కూడా ఇస్తాను. కళ్యాణ వెంకటేశ్వర ఆలయం శ్రీనివాస మంగాపురం కూడా అంటారు, దారిలో ఉంటుంది. ఇది చూసుకుంటూ మీరు తలకోన వాటర్ ఫాల్స్కి వెళ్ళచ్చు. ఈ దారిలో విగ్రహాలు ఉన్నాయి చూడండి, ఆంజనేయ స్వామి, శివుడు, వినాయకుడు చాలా బాగున్నాయి. కానీ ఇది గుడిలా కనబడటం లేదు, ఏదో ఇంటి పక్కన కట్టినట్టున్నాయి. మరి ఓపెన్ చేశారో లేదో తెలియదు, మాకు దారిలో కనపడింది. అందుచేత వీడియో తీసి మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, బాగున్నాయి విగ్రహాలు మాట. ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇక్కడ ఎంట్రీ ఫీ ఉంటుంది, పర్ హెడ్ 30 రూపీస్. ఈ బోర్డులో చూపిస్తున్నాను చూడండి. ఇది పే చేసి లోపలికి అన్ని వెహికల్స్ వెళ్ళాలన్నమాట. ఇది మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 దాకానే ఉంటుంది. చూడండి, స్లో. ఈ చెట్ల మధ్య అడవిలోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఎంత ఆహ్లాదంగా, గ్రీనరీ ఎంత బాగుందో చూడండి. ఇక్కడే ఒక సిద్ధేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది, అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. రైట్ సైడ్ వెళ్తే వాటర్ ఫాల్స్. ఇలా కార్లో లోపలికి వెళ్తాం గుడి తర్వాత. చూడండి లోపల ఫారెస్ట్లోకి ఇలా కొంత దూరంకి వెళ్ళాక అక్కడ పార్కింగ్ దగ్గర వెహికల్స్ ఆపేసి అక్కడి నుంచి నడవాలన్నమాట. ఇది ఎవరో ఆటోలు కూడా వచ్చారు, ఎక్కువ కార్లే ఉన్నాయి. బైకర్స్ చాలా బాగుంటుంది. డ్రైవ్, గ్రీనరీ, వాటర్ ఫాల్స్. 300 ఫీట్ హైట్లో పడే హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఏపీ. తర్వాత ఇక్కడ కోతులు బెడ చాలా ఎక్కువ, ఏమన్నా పట్టుకుపోతాయి. జాగ్రత్తగా ఈ చేతిలో ఏముండకుండా మేనేజ్ చేయండి, కనపడకూడదు బయటికి. ఓకే, ఫుడ్ స్టెప్స్ కూడా జాగ్రత్త లోపల పెట్టుకోండి, ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్, అది బెటర్. ఇది లాస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి కొంచెం నడవలసి వస్తుంది. ఈ వీడియోలో చూడండి, మీకు అన్ని విశేషాలు తెలుస్తాయి. తిరుపతిలో మీకు బైక్స్ కూడా హైర్కి ఇస్తున్నారు. అక్కడ నుంచి హైర్కి తీసుకుని యంగ్స్టర్స్ బైక్ మీద వెళ్ళచ్చు. ఈ రైడ్ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఇక్కడికంటే పైన వాటర్ ఫాల్ దగ్గర ఉన్న వాటరు చాలా ఫ్రెష్గా, ఫోర్స్గా ఉంది. తాగను కూడా తాగచ్చు. ఇక్కడ నీళ్లు అంత నీట్గా లేదు, పర్వాలేదు. ఓకే, అందరు స్నానాలు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బేస్ ఇంకా పైకి వెళ్తే వాటర్ ఫాల్స్ కనబడతాయి. ఈ వాటర్ ఫాల్స్కి పురాణం ప్రకారం కొంచెం కథ కూడా ఉంది. ఈ వాటర్ ఫాల్స్ శేషాచల కొండల్లో ఉంది. శేషాచల కొండలు అంటే అఫ్కోర్స్ తిరుపతి కొండలు. ఇక్కడి నుంచి తలకోన. యాక్చువల్గా వెంకటేశ్వర స్వామికి వచ్చిన డబ్బులు కొలవలేక కుబేరుడు ఈ తలపైన తల నుంచి ఇక్కడ పడుకున్నాడని తలకోన అని పేరు వచ్చింది. ఇదిగో మేము ఎలా మెట్లు ఎక్కుతున్నామో చూడండి. కొంచెం స్టెప్స్ ఉన్నాయి, అయినా పర్వాలేదు, ఓపిక చేసి ఎక్కితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తున్నాం. రాళ్ళు అవి చూడండి. ఇది పైకి ఎక్కి కిందకి ఎక్కి చూస్తున్నాం. అంటే బేస్కి వస్తే ఫాల్ సౌండ్ కూడా వినబడుతుంది చూడండి. తీసుకెళ్తా దగ్గరికి.
ఎంత పైనుంచి వస్తున్నాయో ఫోటో కూడా అందరికీ చూడండి. ఇది తలకోనకి దగ్గరలో ఉన్న సిద్ధేశ్వర స్వామి దేవాలయం. చుట్టూరా చెట్లు గ్రీనరీ ఎలా ఉన్నాయి చూడండి. అసలు ఇలాంటి చోటకి వస్తూ ఉండాలి. చూడండి ఈ చెట్లు. తర్వాత ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. లోపల వీడియోలు తీయచ్చో తీయకూడదు తెలియదు. కోతుల హడావుడి కూడా ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా ఫారెస్ట్లో కోతులు అవి ఉంటాయి. చూడండి. ఇప్పుడు ప్రస్తుతం దర్శనం బ్రేక్లో ఉంది. మీకు మళ్ళీ చూపిస్తాను. మేము దర్శనం అయ్యాక మళ్ళీ చెప్తాను. సో ఇది చూడండి. ఆయనండి సార్ నవ్వండి. అలా ఇది శివలింగం చూడండి. శివలింగం మీద శివుడి ఆకారం దత్తాత్రేయులాగా చెక్కారు. చాలా బాగుంది. ఇక్కడే అన్నప్రసాదం డ్రైలీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. చూడండి. యూనిక్గా ఉంది. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర్. ఓం నమ శివాయ.